ఇష్టం వచ్చిన రీతిలో పదజాలంతో ఒక వ్యక్తి ఒక మనిషికి కడుపుగా ఏ వ్యక్తి కూడా మాట్లాడలేని తీరులో వాట్సాప్ గ్రూపులో పదజాలాలు, ఫ్యామిలీని సైతం కామెంట్ చేసే స్టేజ్. మీరు నన్ను కలెక్ట్ చేశారంటే, నన్ను మాట్లాడారంటే నేను బాధ్యున్నాను కాబట్టి అర్థం ఉంది. అంతేగాని పిల్లల్ని భార్యల్ని ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్ చేయడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటివరకు నేను చర్య తీసుకోకుండా రిక్వెస్ట్ చేసుకుంటూ సింపతితో ఉంటుంటే నీ డబ్బు కోసం, మీ డబ్బు ధనదాహం కోసం, మీకున్న 20 మందో 30 మందో మీరు బతుకు తెరువు కోసం ఒక వ్యవస్థ వల్ల నడుస్తున్న కంపెనీని నాశనం చేయడానికి కూడా సిద్ధపడిపోయి, ఇక్కడ ఎలాంటి తప్పు లేకపోయినా ఆ కంపెనీని బ్లేమ్ చేస్తూ ఆ వ్యవస్థను నాశనం చేసి నా బతుకు తెరువు కోసం కొన్ని వేల మంది జీవితాన్ని కూడా నాశనం చేయడానికి సిద్ధమైపోయి మీరు నన్ను, నా కంపెనీని, నా ఫ్యామిలీని బ్లేమ్ చేస్తున్నారంటే ఎలాంటి రాక్షసులుగా మిమ్మల్ని చూడాలి. ఇక్కడ చేసిన వీళ్ళు ఆ రోజు కూడా నా చేత బిఫోరే బలవంతంగా చెక్కులు రాయించుకొని మా ఇంట్లో మా మిస్సెస్ వాళ్ళ ఇంటికి పంపించి, విజయవాడ వాళ్ళ ఇంటికి పంపించి తన మెడలో ఉన్న నగలతో సహా పుస్తెల తాడుతో సహా కలెక్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రతిదానికి ఎవిడెన్స్ ఫొటోస్ ఉన్నాయి, కలెక్ట్ చేసిన పర్సన్స్ ఉన్నారు, వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసింది. నిన్న కూడా మా ప్రాసెస్ మా వరకు మాకు 2 కోట్ల రూపాయల ఫండ్ ఇస్తేనే, 2 కోట్ల రూపాయలు నువ్వు ఇస్తే చెల్లిస్తే మేము నిన్ను వదిలేస్తాం, లేని పక్షంలో నిన్ను బదలాం చేస్తాం, నీ పరువు తీస్తాం, నిన్ను గ్రూపుల్లో హల్చల్ చేస్తాం అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేశారు. అప్పుడు నేను వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. అప్పుడు కూడా ఒకసారి వారు మొత్తం విజయవాడ ఆఫీస్కి వచ్చేసి మొత్తం 2 బస్సులు వచ్చి గొడవ చేస్తామంటే కూడా అప్పుడు పడమట సీఏ గారికి ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చి